కన్సర్న్ ఏంటంటే మీలాంటి వాళ్ళంతా 5 ఏళ్ళు ఆ రాజకీయ పార్టీలు గట్టిగా బయటికి రావడానికి భయపడుతున్న రోజుల్లో కూడా అమరావతి కోసం బయటకొచ్చారు, కేసులేశారు, కొట్లాడారు, అరెస్టులయ్యారు గదా! మీరు దళిత జేఏసీలు, మహిళా జేఏసీలు వాళ్ళు వీళ్ళు రాత్రింబవళ్ళు చాలామంది మహిళలు అక్కడ టెంట్‌లో కూర్చొని ఆందోళన చేశారు గదా! వీళ్ళెవ్వరికీ భాగస్వామ్యం లేదా? వాళ్ళెవరిని ఇన్వాల్వ్ చేయొద్దా అమరావతికి సంబంధించిన నిర్మాణంలో? చేయకుండా మళ్ళీ సామాజిక వర్గం అనే కోణంలో పోతే రేపొద్దున మళ్ళీ ఏదైనా నష్టం జరిగితే ఎవరికి? సార్ నేను అమరావతి వాళ్ళకి ఇచ్చారా, వాళ్ళకి చేశారా, వాళ్ళకి ఏం చెందారనే జోలికి నేను పోను. హ్మ్. నేను ఐ నో వే కన్సర్న్. హ్మ్. అండ్ మాలాంటి వాళ్ళని పోరాటం చేశారు కాబట్టి కూడా ఏదో వాళ్ళు అలా మాలాంటి వాళ్ళందరినీ కన్సిడరేషన్ తీసుకోవాలనే అంశంలో కూడా నేను జోలిపోను. యు ఆర్ ద స్టేక్ హోల్డర్స్ కదా! స్టేక్ You are in హోల్డర్స్ the అయినప్పటికీ movement. కూడా స్టేక్ హోల్డర్ అయ్యేటప్పుడు కూడా నేను దాని మీద గవర్నమెంట్ యొక్క స్టాండ్ ని నేను 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 ఏ విధంగానూ క్రిటిసైజ్ చేయను. వీఆర్ నో వే కన్సర్న్ విత్ ది స్టేట్ హ్మ్. యాజ్ ఫర్ యాజ్ స్టేట్ ఈస్ కన్సర్న్. వన్స్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చిన తర్వాత హ్మ్. ప్రజల దగ్గర నేనేమంటాను అంటే Hmm. మీరు అమరావతిని డెవలప్ చేస్తున్న విషయంలో కానీ, హ్మ్. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు తీసుకొస్తున్న విషయంలో కానీ, హ్మ్. రాష్ట్రంలో ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్న విషయంలో కానీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీని వీలైనంత వరకు దూరం చేసి ఎబిలిటీకి, హానెస్టీకి, క్యాలిబర్కి పర్ఫార్మెన్స్ చేసేయగలిగిన వాళ్ళకి ఇవ్వండి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అనేది ఓన్లీ మై కన్సర్న్. కరెక్ట్. అది సరిపోద్ది. అదైతే అదేనా అడగాలిగా. నేను అంతకు మించి ఇంకా బియాండ్ వెళ్ళను. అదేనా అడగాలి. లేదు మా కమ్యూనిటీలోనే క్యాలిబర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే అది మీ కర్మ, మేము చేయగలిగిందే లేదు. చంద్రబాబు నాయుడు నువ్వు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దుర్మార్గకరమైన విషయం ఏంటి అంటే, ఏమేమైతే ఎలిగేషన్స్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద చేసి, జగన్మోహన్ రెడ్డి ఏమేమైతే ఇలా చేశాడు అలా చేశాడు, జగన్మోహన్ రెడ్డి కులాలకు దోచిపెడుతున్నాడు, వాళ్ళకి దోచిపెడుతున్నారు, వీళ్ళకి దోచిపెడుతున్నారు, రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టులో పలానోడికి ఇచ్చేసి కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చారు, మళ్ళీ అదే తీసుకెళ్లి మెగా వాళ్ళకి ఇచ్చేసారు మీరు. అదే కదా ఆయనకి ఎందుకు కంటిన్యూ చేయాలి, క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఏమైపోయింది? ఆదాని ఉన్నాడు, ఆదానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు, 1600 కోట్లు 1800 కోట్లు తీసుకున్నారు. మరి అతనితో మళ్ళీ మీరు ప్రాజెక్ట్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? అంటే మీకు రావాల్సిన షేర్ మీకు వచ్చేసింది. అమరావతి విషయంలో రాష్ట్రంలో ప్రాజెక్టుల విషయంలో రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు వాళ్ళ సామాజిక వర్గానికి దోచిపెడుతున్న అంశాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవన్నీ వదిలేసేసి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకో, రేపు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇటు సూర్యుడు అటు పొడిచిన ఈ రాష్ట్రంలో అధికారంలోకి ప్రజలే తెచ్చుకుంటారండి. 40% ఓటింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్న తప్పులు రేపొద్దున గనక కొన్ని చిన్న వర్గాలను కలుపుకొని చిన్న చిన్న వ్యక్తుల్ని గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మరలా చేయను అని సరిదిద్దుకొని అమరావతి మీద ఒక క్లారిటీ ఇచ్చి 3 రాజధానుల మీద ఒక క్లారిటీ ఇచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా సీరియస్ గా ఫైట్ చేస్తే ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్ ఆయన చిన్న చిన్న మిస్టేక్స్ కరెక్ట్ చేసుకొని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ పరిపాలన ఇవ్వగలను, నేను మారాను, కొన్ని అంశాల పట్ల నేను మారానని ప్రజలకు కనుక నిజంగా కన్విన్స్ చేసుకోగలిగితే రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి అయితే ఇలా ముగ్గురు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? వీళ్ళు ఇప్పుడు చేస్తున్న దుర్మార్గాలకి నేను చెప్తున్నా, అక్కడ కౌంటింగ్ మిషన్ స్టార్ట్ అయ్యి మ్యాండేట్ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది అని టీవీలో కనపడిన మరుక్షణం 3 స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఇండియా దాటి వెళ్ళిపోతారు. కాదు ఆయన ఇవ్వాల్సిన హామీనే ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోతానని కదా. రాజ్యాంగబద్ధంగా పోతానన్న వ్యక్తి రాష్ట్రంలో ప్రతిపక్షాలని ఫ్లైట్లు వేసుకొని పోయే పరిస్థితి క్రియేట్ చేస్తే ఎట్లా? ఈయన చేస్తాడో లేదో పక్కన పెట్టండి, ఈయన చేస్తాడో లేదా, ఈయన ప్రతిపక్ష పరిపాలన కాన్స్టిట్యూషన్ పరంగా ఉంటదని ఈయన చెప్పినప్పటికీ కూడా వాళ్ళ భయం ఎట్లా పోతుంది? వాళ్ళ అంత భయం ఉంటుంది అంటారా? ఓకే, వాళ్ళ భయం ఎందుకు పోద్ది అంటే నేను ఎదవని అన్న సంగతి నాకే తెలుసు. అన్ని తప్పులు చేసాం మనం అనే ఫీలింగ్ వాళ్ళకి లోపల ఉంటుంది. అంటే ఒక ప్రభుత్వం ఎన్ని తప్పులు చేయకూడదు అన్ని తప్పులు 10 నెలల్లో చేసేస్తున్నప్పుడు ఒక ప్రభుత్వంలో ఏ విధంగా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలో అలా ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టుకుంటా వస్తున్నప్పుడు ఈ మీడియా కూడా ఒకప్పుడు చిన్న శ్రీకాకుళంలో సాధారణమైనటువంటి ఒక చిన్న ఇప్పుడు నాకు తెలిసి రమ్య పాప కేసులో నేను ఒక 70 నుంచి 80 డిబేట్స్ చేసుకుంటా ఒక 3 నెలల స్పాన్ ఆఫ్ టైంలో.
ఏది మీ ప్రియమైనటువంటి ఏబిఎన్ ఛానల్లోనే ఒక 70 to 80 డిబేట్ చేస్తుంటా. నేనేమంటానంటే ఈ పాప నిన్న మార్నింగ్ చనిపోయిన పాప మీద అటాక్ జరిగినప్పుడు అక్కడ కూడా లవ్ ప్రియుడేగా అటాక్ చేసింది, అక్కడ కూడా ప్రియుడే, అక్కడ కూడా రమ్య కేసులో కూడా ప్రేమించిన అబ్బాయి చంపేశాడు, ఈ అమ్మాయి కేసులో కూడా ప్రేమించిన అబ్బాయి అటాక్ చేశాడు. మరి డిబేట్లు ఏమండి? వార్త లేదు సార్, వార్త లేదు, డిబేట్లు ఏవి, స్పందన ఏది, ప్రభుత్వాన్ని ప్రశ్నించేది పెద్ద పెద్ద రంకెలు వేసుకుని కోట్లు వేసుకొని రోజు కేపాల మీద ఆళ్ళ మీద రంకెలు పెట్టుకుని అరిసేటువంటి జర్నలిస్టులకి ఇవి కనిపించవా? ఈ మాటలు కనిపించవా? సాయంత్రానికి కోట్లు వేసుకొని కూర్చుంటాం ఓట్లు వేసుకొని కూర్చుంటామని మమ్మల్ని అసెంబ్లీలో ట్రోల్ చేసినప్పుడు మీరు మేమే కదా గొల్లుమని ఏడ్చింది. ఎందుకు ఏడ్చాము? ప్రభుత్వంలో జరిగేటువంటి అక్రమాలని మెలుగు తీయాల్సిన బాధ్యత మీడియాది. ఆ పాప కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత మీడియాది. అంతేగాని ఒక కుటుంబంలో ఒక పాప జరిగిపోతే ఈ మచ్చ ప్రభుత్వం మీద పడకుండా కాపాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు అది ప్రాబ్లం. ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం కంటే ముందు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడ ఈ ప్రభుత్వం మీద పడుతుందో అని ప్రభుత్వాన్ని ఒక షీల్డ్ లాగా కాపాడుతున్నటువంటి మీడియా. వాస్తవంగా మీడియా ఈజ్ సపోజ్ టు ప్రొటెక్ట్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ సిటిజన్. కరెక్ట్. బట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్, ఫోర్త్ ఎస్టేట్ పీపుల్ ఆర్ డూయింగ్, అంటే మీరంటే మీరు కాదు, యూ పీపుల్ ఆర్ డూయింగ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ డూయింగ్, యువర్ ఫ్రెండ్స్ ఆర్ ప్రొటెక్టింగ్ గవర్నమెంట్ విత్ టూత్ అండ్ నెయిల్. ఎంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే మమ్మల్ని చంపి మా ప్రభుత్వం మీదకి రండి అని గుండెలు చించేసి కోటులు ఇలా తీసేసి నుంచుంటున్నారు. ఎంత నిస్సిగ్గుగా కూర్చుంటున్నారు అంటే బట్టలు ఎప్పదీసి నుంచుంటున్నారు మీడియాలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఇద్దరు పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు TV5 అండ్ 2 ABN. ఐఎమ్ టెల్లింగ్, దాంట్లో పెద్ద భయపడాల్సిన పనేం లేదు. పబ్లిక్ ఎజెండా లేకుండా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్సే. We have conducted thousands of debates last 5 years లో, thousands of debates. ఇప్పుడు నేనేమంటానంటే ఈ డిబేట్స్, ఈ కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, ఈ ప్రజల పట్ల మమకారం, ప్రభుత్వంలో చేయాల్సినటువంటి బాధ్యత ఏమైపోయింది సార్? కన్వీనియంట్ గా మారిపోకూడదు కదా. అంటే ఏముంది సార్, యాజమాన్యాల ఎజెండా ప్రకారం జర్నలిస్టులు కూడా పనిచేయాల్సిన పరిస్థితి అయిపోయింది కదా. ఏం చేస్తారు? కన్వీనియంట్ గా మారుతున్నప్పుడు పతివ్రత కబుర్లు చెప్పకండి. సరే, అది ఓకే. మేము కన్వీనియంట్ గా మాత్రం సాక్షి ఉందండి, జగన్మోహన్ రెడ్డి ఛానల్ వేసుకోండి, ముసుకో. సాక్షి దగ్గర నుంచి జర్నలిజం విలువలను ఎక్స్పెక్ట్ చేయలేం కదా మనం. No, I'm not saying. Who can you? Am I called it as Sakshi is a channel demo journalist? That is a YSR Congress party channel. I'm telling you openly. నేను YSRCP బొమ్మ పెట్టుకొని నడుపుతున్నా, మా పార్టీ కార్యక్రమాన్ని ప్రపోజ్ చేస్తాను. నేనేమంటానంటే TV5 ABN కూడా, మహా టీవీని కూడా పెట్టుకోమనండి. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకొని ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి పెట్టుకోమనండి, మనకు ఒక క్లారిటీ వస్తుంది. నేను వాళ్ళని మొదటిసారి ఒక మీడియా పరంగా నేమ్ తోటి క్రిటిసైజ్ చేస్తున్నాను. ఎందుకు క్రిటిసైజ్ చేయాల్సి వచ్చింది అంటే లాస్ట్ 5 years మీరు మీడియా ఏమైతే చేయాలో ఫోర్త్ ఎస్టేట్ గా ప్రజల ఎజెండాను మోస్తారు, ప్రభుత్వాన్ని తిట్టారు. ఈ 5 years కూడా మీరు ప్రభుత్వాన్ని తిట్టితే, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తే, ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలకు బాసటగా నిలబడితే, నేను మీ ఛానల్స్ ని పాదాలకు ముక్తా. ఇంత గొప్పగా ఛానల్స్ ప్రజల పట్ల నిలబడుతున్నాయని. కానీ మీరు ప్రభుత్వానికి నిలబడుతుంటే నేను ఏమని చెప్పాలి మిమ్మల్ని మీడియా అని? మీరు ఇంకా ప్రజల పట్ల నిలబడకుండా ప్రజలకు ద్రోహం చేసి ప్రభుత్వాన్ని కాపాడుతున్నటువంటి మీడియా కాదు, అది మాఫియా. సర్లేదు సార్, వదిలేదు. వాళ్ళ యాజమాన్యాల ఎజెండాలు, యాజమాన్యాల అవసరాలు, యాజమాన్యాల ఎజెండా అయినప్పుడు బొమ్మ పెట్టుకోమంటున్నాను. బొమ్మ పెట్టుకోండి. యాజమాన్యాల ఎజెండా లేనప్పుడు నేనేమంటాను, మీరేమంటారు, ఎవరేమంటారు. కానీ ప్రజలు ముసుకేసుకొని మాత్రం చేయదు. మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అనే మాట చెప్పడం అనేది ఎంతవరకు సరైందో వాళ్ళే ఆలోచన చేసుకో.